దాసరి గారు రాఘవేంద్ర గారు ఇద్దరు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు కాంపౌండ్ ఈ కాంపౌండ్ అని చెప్పి. చిరంజీవి గారు రాఘవేంద్ర గారితో ఎక్కువ సినిమాలు పడ్డాయి. దాసరి గారితో సినిమాల కోసం ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? ఎక్కువ సినిమాలు లేకపోవటం, లేకపోతే సినిమా కలిసి చేయకపోవడానికి? అంటే వాళ్ళు ఉన్నంత క్లోజ్గా దాసరి గారు ఉండరండి. ఆయన ఏదో కమాండర్ లాగా ఉంటాడు, అది నచ్చదు వాళ్ళకి ఆర్టిస్టులకి. అవునా? అంతమందికి నచ్చదు. చిరంజీవి గారికి అసలు నచ్చదు. ఓకే. ఈయన వెళ్ళి కలవటాలు ఏది, తర్వాత ఈ పార్టీలు ఉంటాయి కదండి, ఆయనకు అలవాట్లేదు. గురువుగారు పార్టీ, ఇవన్నీ పార్టీ బేస్డ్ అండి. ఎక్కువ క్లోజ్ అవ్వడానికి, ఎక్కువ పిక్చర్లు చేయడానికి పార్టీ బేస్డ్ ఇవన్నీ. ఇండస్ట్రీలో అప్పుడు ఎక్కువగా ఉండేది. ఆ పార్టీ కల్చర్లో క్లోజ్గా ఉండేవాళ్ళు. క్లోజ్గా ఉన్నప్పుడు రేపు సినిమా చేస్తే సినిమాలు ఎక్కువ చేసేవాళ్ళు. ఈయనకేమో అది లేదు. ఈయన ఎంతసేపు వర్క్ హాలిక్, మాతో కూర్చొని డిస్కస్ చేయటం తప్ప ఈవెన్ ఫ్యామిలీ గురించి కూడా పట్టించుకోవాలి. అవునా? ఓకే. గురుగారు ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోవాలా? లేదు, అసలు తీసుకుంటే మేమే తయారయ్యేవాళ్ళంగా. మేము కూడా నైట్ కూర్చుని 6 అయిపోతే ఎప్పుడు వెళ్ళిపోదాం అని ఉండేది కదండి. మేము 3 గంటల వరకు కూర్చునే వాళ్ళంగా ఆయనతోటి. ఇంకా టైం ఏదండి తాగడానికి. ఒకవేళ అందుకనే ఆయన ఇలా పెట్టుకున్నాడు మాతోటని మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేవాడు ఆయన. అవునా? అంటే మా ఫ్యామిలీస్ ఉంటాయి కదండి. అవునవును. మేము 3 గంటల దగ్గర గురించి ఇంకేంటి అక్కడికి వెళ్ళి పడుకోతాం అంతే. చిరంజీవి గారు ఏంటంటే చిరంజీవి గారు కూడా ఆయన ఎప్పుడు కూడా వాళ్ళు ఇదిగా ఉండాలి, తనకి ఉండాలని ఆలోచిస్తాడు. ఒకసారి కామెంట్ కూడా చేశాడట ఒకరి దగ్గర, ఒక నిర్మాత దగ్గర. ఆయన ఏమని, దాసరి గారు కూడా ఆయన అందరు రాఘవేంద్రరావు గారి లాగా ఎముకబుల్గా క్లోజ్గా ఉంటే ఎక్కువ పిక్చర్లు చేస్తాం కదా అన్నాడట ఆయన. కమాండర్షిప్ నచ్చల ఎవరికి, చిరంజీవి గారికి. దానివల్ల ఈగో ప్రాబ్లమ్స్. కమాండర్షిప్ అంటే ఈగో. పొలిటికల్ కూడా ఏదో చాలా రోజులు మనస్పర్ధలు ఉన్నాయని. అంటే ఈయన కాంగ్రెస్ పార్టీలోకి మనస్పర్ధలు, ఎందుకంటే ప్రజారాజ్యం చేసినప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరమని అప్పుడు ఏదో అడిగినట్టున్నారు. ఈయన ప్రజారాజ్యం ముందు చేస్తే ఆయన చేరల. ప్రజారాజ్యం పెట్టారు, అయిపోయింది. ఓకే, అయిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో చేరాడు ఆయన. సో అప్పుడు ఇక్కడ ఈగో క్లాష్. నేను చెప్పినప్పుడు చేరలేదు, ఈయన అక్కర్లేదు అనుకున్నాడు ఆయన. అంతే అక్కడ దెబ్బతిన్నాడు ఆయన. సో అక్కడ క్లాషెస్ మెయిన్ అక్కడి నుంచి వచ్చి ఈగోనండి మెయిన్. అంతకుమించి అంటే ఒకళ్ళిద్దరూ బాగున్నప్పుడు అప్కమింగ్ స్టేజ్లోనే బాగానే ఉంటారండి. పెరిగిన తర్వాత ఈయన వల్ల పైకి రాలేదు కదా ఆయన. స్వయంతో ఈయన స్వయంగానే వచ్చాడు, ఆయన స్వయంగానే వచ్చాడు. అందుకని ఇద్దరు ఈగోయిస్టిక్ శిఖరాలాగా ఎగిరారు. ఎగిరిన తర్వాత ఇంకెలా ఉంటుంది వాళ్ళకి? ఈయనంటే నాకేంటి ఈయనేంటి. అందరూ పెద్దని గౌరవిస్తున్నా, ఇండస్ట్రీ పెద్దని గౌరవిస్తున్నా, వాళ్ళు కూడా అంటున్నా ఈ ఇన్నర్ క్లాషెస్ అలాగే ఉంటాయండి. ఎక్కువ ఈ 40 సంవత్సరాల మోహన్ బాబు గారు జర్నీ ఎలా ఉండేది? దాసరి గారిది మామూలుగా కదా. జగన్ గురువుగారు మహానుభావుడు. ఆయన ఎప్పుడు ఒకటే మాట, గురువుగారు మేము బిడ్డనే అంటే. మోహన్ బాబు గారు ఫస్ట్ క్యారెక్టర్స్ చేశారు కదా హీరో అవ్వకముందు. హీరో అయిన తర్వాత ఎలా ఉండేవాళ్ళు, హీరో కాకముందు ఎలా ఉండేవాళ్ళు? గురువు ఎప్పుడైనా ఒకలాగే ఉండేవాడు అండి. గురువుగారి దగ్గర ఒకలాగే ఉండేవాడు. ఓకే, మీరు చూస్తూ ఉండేవాళ్ళు కదా దగ్గర. ఓకే. సీనియర్ ఆర్టిస్టులు సార్ రావుగోపాలరావు గారు, మన అల్లూరు రామలింగయ్య గారు, ఏమైనానంటే వాళ్ళందరూ మా గురువు గారి దగ్గర అంటే ఎప్పుడు ఒక టీచర్ దగ్గర స్టూడెంట్స్ లాగానే పనిచేశారు తప్ప ఇదిగా ఉండేది వాళ్ళు కాదు. రావుగోపాలరావు గారు ఎవరైనా కానీ, సత్యనారాయణ వాళ్ళన్నా కానీ వచ్చావా చేసావా వెళ్ళిపోయావా అంతే తప్ప అటాచ్మెంటు వీళ్ళతోనే ఈయనతోనే ఉండాలని రాఘవేంద్రరావు గారితో ఉన్నంత ఇదిగా మా గురువుగారి దగ్గర ఉండేవాళ్ళు కాదు. ఇది ఫ్యాక్ట్. ఓకే. రాఘవేంద్రరావు సరదాగా ఉండేవారు ఆయన. మా గురువుగారు ఏమీ లేదు, ఆయన ద్వారా ఆయన డిసిప్లిన్గా చేసుకుపోయేవాళ్ళు. ఓకే ఓకే ఓకే. మిమ్మల్ని వేరే దగ్గరికి, వేరే కాంపౌండ్కి వెళ్ళాలి, లేకపోతే నేను ఇంకా ఎదగాలి,
వేరే కాంపౌండ్కి వెళ్ళి ఇంకా 4 డబ్బులు సంపాదించుకోవాలి ఈ ఆలోచన వచ్చాయి కదా మీకు? అవకాశం వచ్చినా వదులుకున్నాను నేను. ఎవరు పిలిచారు? పిలవటం కాదండి, వేరే సినిమాలు చేసే అవకాశం వచ్చినా కూడా లేనప్పుడు నేను వదులుకున్నానండి. ఎంచేతంటే నేను ద్రోహం చేయదలుచుకోలే. ఓకే, ఒక కాంపౌండ్లో ఉన్నాం. తర్వాత అప్ అండ్ డౌన్స్లో కూడా గురువుగారు నన్ను సపోర్ట్ చేశాడు. నేను ఎలా వెళ్తాను హౌకనాయికు. ఇప్పుడు తర్వాత ఇండస్ట్రీలో నాకు పెద్ద పెద్ద వాళ్ళతో గొడవలు వచ్చినప్పుడు ఆయన సపోర్ట్ లేకపోతే వాటమై నన్ను తీర్చి అవతల పాడేసేవాళ్ళు. ఏమండి, ఆయన అండగా ఉన్నాడు కాబట్టే, పెద్ద కొండలాగా ఉన్నాడు కాబట్టే నేను సర్వైవ్ అయ్యాను ఒక రకంగా చెప్పాలంటే. దాసరి గారి కాంపౌండ్కి చాలా పెద్ద పెద్ద గొడవలు పంచాయతీలకు వచ్చాయి కదా? పంచాయతీలు అండి వచ్చాయి, చాలా పంచాయతీ, కథల పంచాయతీలు. అక్కడ టచ్ అయిన పంచాయతీ లేదండి ఇంతవరకు ఉన్నాళ్ళు. ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటారు కానీ అందుకనే కదా ఆయన పోయిన తర్వాత దాసరి గారు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు మొన్న మోహన్ బాబు ఇష్యూలో కూడా దాసరి గారు ఉంటే పరిశ్రమ ఇష్యూస్ ఏ వచ్చినా కూడా దాసరి గారు ఉంటే ఈ పరిస్థితి రానిచ్చేవారు కాదు అని చాలా సందర్భాల్లో స్టేజీల మీద చెప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకనే ఆయనకి డైరెక్టర్స్ డే అని డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చేశారు. అవును, మొన్న మోహన్ బాబు ఇష్యూ అయినా మీరు అంటున్నారు ఇప్పుడు. అదే ఆయన పెద్దగా ఉండేవాడు. ఇంతకుముందు ఇష్యూస్ వచ్చినా కూడా ఆయన సెర్చ్ చేశాడు ఆయన. ఆయన ఉన్నప్పుడే వచ్చినాయి, కొన్ని వచ్చినాయండి. అంటే పిల్లల మధ్య కాకపోయినా ఎవరు వచ్చినా ఏదో ఒక ఇష్యూ వచ్చిందండి ఆయన సెర్చ్ చేసేవారు సార్. పెద్దగా ఉండేవారు సార్, ఆయన దగ్గరికి వచ్చేది సార్. సినిమా ఇష్యూలు అయినా వచ్చేది సార్. సినిమా ఇష్యూ, ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తే ఆయన హామీ ఉండి సినిమా రిలీజ్ చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. సినిమాలు ఫైనాన్షియల్ డిస్ప్యూట్ వచ్చి లెటర్స్ ఇవ్వకపోతే ఈయన ఫోన్ చేసి లెటర్స్ తెప్పించి, రిలీజ్ లెటర్స్ తెప్పించి రిలీజ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు విశ్వాసఘాతకాలు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాడుకుని వచ్చేసి భలే పడిపోయాడు మనకి ఇలా అనుకునేవాళ్ళు. ఇదే ప్రపంచం అంటే ఆయన మనం అనుకోకర్లా. మనతో కూడా అలాగే ఉంటారు. మనతో ఎవరైనా ఆప్యాయంగా మాట్లాడద్దని అనుకుంటే అది మనం గ్రహించగలిగి ఉండాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటనేది. ఆ వాయిస్ని బట్టి మనం గ్రహించగలిగి ఉండాలి. అంతేగానండి మనమే మన పొగిడేసాడరా ఇది మనం ఇదిరా అనుకుంటే మనం చాలా పొరపాటు పడ్డాం అనమాట.